The next topic is meaning representation system. ఈ మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టంలో మనం డీప్ సిమాంటిక్ పార్సింగ్ అనేది డిస్కస్ చేస్తాం. ఓకేనా, మీకు ఒకవేళ ఎగ్జామ్లో వాట్ ఈజ్ మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఆర్ ఎక్స్ప్లెయిన్ మీనింగ్ రిప్రజెంటేషన్ సిస్టమ్ అన్నా ఇదే రాయండి, ఆర్ ఎక్స్ప్లెయిన్ డీప్ సిమాంటిక్ పార్సింగ్ అన్నా ఇదే ఆన్సర్ రాయండి. ఓకేనా, కన్ఫ్యూజ్ కాకండి, ఎగ్జామ్లో డిఫరెంట్ వేలో క్వశ్చన్స్ అనేటివి అడుగుతారు. ఓకేనా, డీప్ సిమాంటిక్ పార్సింగ్ అంటే ఏంటిదంటే ఇక్కడ మనకి ఏంటిది, ఒక వర్డ్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి ఏంటనేది ఒక ఛాలెంజ్గా మనకి ఇక్కడ ఉంటుంది అన్నట్టు. సో మనకి ఇచ్చే ఇన్పుట్ని మనకి ఎవరైతే ఒకటి ఏంటిదంటే ఒక టాస్క్ తీసుకుంటే ఒక ఇన్పుట్ అనేది వస్తుంది. ఈ ఇన్పుట్లో మనకి సిస్టమ్ అనేది ఎట్లా ఐడెంటిఫై చేస్తుంది అనే దానికి మనం కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అవన్నీ యూజ్ చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే, మనం ఇక్కడ కొన్నిటిని యూజ్ చేస్తాం. ఆ ఇన్పుట్ని ఎట్లా రిమూవ్ చేయాలో దాని యొక్క అంబిగ్యూటీని అండ్ వర్డ్స్ని వాటి యొక్క వర్డ్ నాలెడ్జ్ని మనం సిస్టమ్కి ఇవ్వాలి, అండ్ ఆ కాంటెక్స్ట్ని అది మిషన్ అనేది అర్థం చేసుకోవాలి. అట్లా ఈ డీప్ సిమాంటిక్ పార్సింగ్లో నేర్చుకుంటాం. ఓకేనా, ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ఎన్ఎల్పి సిస్టమ్ ఈజ్ ద అంబిగ్యూటీ విచ్ ఎగ్జిస్ట్ ఎట్ ఎవ్రీ ఫేజ్. మనకి ఇక్కడ ఎన్ఎల్పి సిస్టంలో బిగ్గెస్ట్ ఛాలెంజింగ్ ఏంటిదంటే అంబిగ్యూటీ అనేది మనకి ప్రతి ఫేజ్ వద్ద ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఫేస్డ్ బై ఎన్ఎల్పి సిస్టమ్. So it is challenging task is to take input in the NL, remove ambiguity, use word knowledge, understand the context, and make machines understand the language effectively like humans. Okay, still the research is going on resolving various ambiguities of the languages. మనకి రీసెర్చింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్ యొక్క అంబిగ్యూటీస్ని సాల్వ్ చేస్తూ వెళ్తున్నాం ఓకే, టిల్ నౌ ద సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ ఫర్ వర్కింగ్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్స్. మనకి ఇక్కడ ఎప్పటి వరకు చేస్తున్నామంటే ఇక్కడ స్టిల్ ద రీసెర్చ్ ఈస్ గోయింగ్ ఆన్ రిసాల్వింగ్ అంబిగ్యూటీస్ ఆఫ్ ది లాంగ్వేజ్ అండ్ టిల్ నౌ ద సిస్టమ్స్ ఆర్ డెవలప్డ్ ఫర్ వర్కింగ్ ఇన్ ద స్పెసిఫిక్ డొమైన్స్. మనకి ఈ లాంగ్వేజ్ యొక్క అంబిగ్యూటీస్ అనేటివి రీసాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఎక్కడి వరకు అంటే మనకి సిస్టమ్స్ అనేటివి డెవలప్ అయ్యేంత వరకు మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం ఫర్ వర్కింగ్ ఇన్ స్పెసిఫిక్ డొమైన్స్. దిస్ ఈజ్ నౌన్ యాజ్ డీప్ సిమాంటిక్ పార్సింగ్. దీన్నే మనం డీప్ సిమాంటిక్ పార్సింగ్ అంటాం. ఓకే, వేరియస్ రీసోర్సెస్ విచ్ ఆర్ డెవలప్డ్ ఇన్ దిస్ ఏరియా ఇంక్లూడ్. ఇక్కడ మనకి 4 రీసోర్సెస్ అనేటివి ఉన్నాయి ఈ డీప్ సిమాంటిక్ పార్సింగ్లో. అవేంటో చూద్దాం ఇప్పుడు. ఏటీఐఎస్ ఫుల్ ఫామ్ ఏంటిదంటే ఎయిర్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఎయిర్ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అంటే ఏంటంటే న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్పుట్ ఏదైతే ఉంటుందో దీన్ని మనం ట్రాన్స్ఫర్ చేస్తున్నాం డెసిజన్ మేకింగ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం బై అన్ అప్లికేషన్ ద్వారా మనం డెసిజన్ మేకింగ్లోకి ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో ఈ ఇన్ఫర్మేషన్ని మనం డెసిజన్ మేకింగ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. అండ్ దేని ద్వారా చేస్తాం, ఇది అప్లికేషన్స్ ద్వారా చేస్తాం. ఓకేనా, ఇట్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్ విచ్ ట్రాన్స్ఫర్ ద న్యాచురల్ లాంగ్వేజ్ ఇన్పుట్ ఇన్ఫర్మేషన్ ఫర్ డెసిజన్ మేకింగ్ బై అప్లికేషన్. ద టాస్క్ ఇన్వాల్వ్డ్ ఏ మిషన్ టు ట్రాన్స్ఫర్ ఏ యూజర్స్ క్వెరీ యూజింగ్ ఏ రిస్ట్రిక్టెడ్ వొకాబులరీ. ఇక్కడ మిషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది యూజర్ క్వెరీలోకి. సో ఇక్కడ ఏంటంటే ఒక రిస్ట్రిక్టెడ్ వొకాబులరీని యూజ్ చేసి మనకి ఇది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్లైట్ టికెట్ చూసుకుంటే మనం ఫ్లైట్ టికెట్ అనేది తీసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఇందులో మనం ఇక్కడ హెచ్వైడి తీసుకుందాం, ఇక్కడ యుఎస్ఏ తీసుకున్నాం. ఇక్కడ ఫ్లైట్ అనేది మార్నింగ్ వెళ్తుంది. ఓకేనా, మార్నింగ్ ఫ్లైట్ అనేది మనకి హెచ్వైడి నుంచి యుఎస్ఏకి వెళ్తుంది ఆన్ ట్యూస్డే రోజు మనకు మార్నింగ్ ఫ్లైట్ అనేది హెచ్వైడి నుంచి యుఎస్ఏకి వెళ్తుంది. ఇక్కడ మనకి ఏం షో చేస్తుంది, మనకి ఫ్లైట్ని షో చేస్తుంది. ఇది ఓకేనా, మనకి ఫ్లైట్ని షో చేస్తుంది. టైం అనేది పార్ట్ ఆఫ్ డే. టైం ఏంటి ఇక్కడ మనకి పార్ట్ ఆఫ్ డే.
పార్ట్ ఆఫ్ డే. అండ్ నెక్స్ట్ ఆరిజిన్ అంటే ఏంటిదంటే సోర్స్, ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది మనకి. సిటీ ఏంటిది మనకి హెచ్వైడి నుంచి స్టార్ట్ అవుతుంది. డెస్టినేషన్ డిఈఎస్టీ అంటే ఏంటిదంటే డెస్టినేషన్, ఎక్కడికి వెళ్తుంది మన డెస్టినేషన్ ఏంటిది. దెన్ సిటీ యూఎస్ఏ అని రాస్తాం ఇక్కడ. ఓకేనా. డేట్ ఏంటి మనకి మండే వెళ్తుంది, ట్యూస్డే వెళ్తుంది కదా, ఆ డే ఆఫ్ ది వీక్ ట్యూస్డే. ఓకే, ఇది ఒక క్వెరీ మనకి. A hierarchical frame representation was used to encode the intermediate semantic representation. The training corpus include over 774 scenarios completed by 137 subjects, yielding over 7,300, and 2,900 of them have been categorized and annotated with a canonical reference answer. Roughly 600 of these have also been tree banked. The next one is communicator. The communicator means it is an extension of ATS system. ATS system యొక్క extension అన్నట్టు communicator అనేది. And while ATS was more focused on యూజ్ ఇనిషియేటెడ్ డైలాగ్. ఇది ఏటీఎస్ అనేది మనకి దేనిపైన ఫోకస్ చేస్తుంది, మనకి ఇనిషియేటెడ్ డైలాగ్ పైన ఫోకస్ చేస్తుంది. ఇనిషియేటెడ్ డైలాగ్ అంటే ఏంటిది, ఇప్పుడు యూజర్ అనేవాడు ఉన్నాడు, లైక్ కమ్యూనికేటర్ అంటే నువ్వు కమ్యూనికేషన్ అని కూడా అనుకోవచ్చు. ఇక్కడ యూజర్ ఉన్నాడు, ఇక్కడ ఒక మిషన్ అనేది ఉంది మనకి. యూజర్ అనేది ఒక క్వశ్చన్ అనేది నువ్వు చాట్‌జిపిటిని అడుగుతున్నావు, ఇది మనకి ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది. చాట్‌జిపిటి ఏంటిది, ఒక మిషన్ కదా, సో ఇది మనకి ఆన్సర్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా. సో దీన్నే మనం యూజర్ ఇనిషియేటెడ్ డైలాగ్ అంటాం. ఓకేనా. కమ్యూనికేటర్ ఇది ఏటీఎస్ అనేది ఇందులో ఫోకస్ చేస్తుంది. మరి కమ్యూనికేటర్ ఎందులో ఇన్వాల్వ్ అయిందంటే మిక్స్డ్ ఇనిషియేటివ్ డైలాగ్ అంటే ఏంటిదంటే హ్యూమన్ అండ్ మిషన్ అనేది మనకి ఇక్కడ రెండు కలిపి ఒక ఆన్సర్ అనేది వస్తుంది, హ్యూమన్ నుంచి అండ్ మిషన్ నుంచి. ఓకేనా. The third one is GeoQuery. The system is designed for domain of US geography. ఈ సిస్టమ్ అనేది ఎందుకొరకు డొమైన్ చేస్తున్నామంటే యుఎస్ జియోగ్రఫీ యొక్క డొమైన్ కొరకు మనం ఇక్కడ డిజైన్ చేస్తున్నాం. ఇట్ యూజెస్ ఎన్ఎల్ఐ మీన్స్ న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ టు జనరేట్ ద డేటాబేస్ జియోబేస్. ఓకేనా. జియోగ్రాఫిక్ డేటాబేస్ జియోబేస్ని జనరేట్ చేయడానికి మనం ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ఇంటర్ఫేస్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ద జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ లైక్ ఎట్లుంటుంది అంటే పాపులేషన్, నైబరింగ్ స్టేట్స్, మేజర్ రివర్స్, సిటీస్ ఆర్ స్టోర్డ్ ఇన్ ఏ రిలేషనల్ డేటాబేస్ సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 800 prolog ఫ్యాక్ట్స్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకటి ఇక్కడ తీసుకుంటే వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ విత్ ద లాంగెస్ట్ పాపులేషన్. ఆన్సర్ ఏంటంటే మనకి ఇక్కడ ఇది క్వేరీలో రాసిల్లు అన్నట్టు, మీకు ఇది తెలిసిందే అనుకుంటున్నాం ఎందుకంటే క్వేరీలో ఎట్లా రాస్తారో. సో ఇక్కడ మనకి ఆన్సర్ అనేది క్వేరీలో ఇచ్చారు. క్యాపిటల్ తీసుకొని ఫంక్షన్లో S, C అని తీసుకున్నాం. C ఈజ్ నథింగ్ బట్ క్యాపిటల్. ఓకే. లార్జెస్ట్ అంటే ఒక స్టేట్లో దాని పాపులేషన్ చూస్తున్నాం. ఓకేనా. లార్జెస్ట్ పాపులేషన్ ఇది క్వేరీలో రాసిల్లు, మీకు తెలుసు అని అనుకుంటున్నాను నేను. ఓకేనా. The next one is RoboCap C language. These resources use robotic source as domain. There is a special formed language, C language, which is used to encode the advice from the team coach. మనకి ఇక్కడ దెర్ ఈజ్ ఏ స్పెషల్ ఫార్మ్డ్ లాంగ్వేజ్ అన్నట్టు. ఇది ఒక సి లాంగ్వేజ్ తీసుకుంటే మనకి విచ్ ఈజ్ యూజ్డ్ టు ఎన్కోడ్ ద అడ్వైజ్, ఎన్కోడ్ చేస్తుంది మనకి ఫ్రమ్ ది టీమ్ కోచ్ నుంచి. అండ్ ద బిహేవియర్స్ ఆర్ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఇఫ్ దెన్ రూల్స్. మనకి బిహేవియర్స్ అనేటివి ఇఫ్ దెన్ రూల్స్ అనేటివి యూజ్ చేసి మనం ఇందులో ఎక్స్ప్రెస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి ఇక్కడ ఇఫ్ ద బాల్ ఈజ్ ఇన్ అవర్ పెనాల్టీ ఏరియా ఆల్ ఓవర్ ప్లేయర్స్ ఎక్సెప్ట్ ప్లేయర్స్ 4 షుడ్ స్టే ఇన్ అవర్ హాఫ్. ఓకే. ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు ద రూల్స్ యాజ్.